Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ నిజంగానే పులివెందులపై పట్టు కోల్పోయారా? పులివెందులలో సాగునీటి సంఘాల ఎన్నికలలో వైసీపీ చేతులెత్తేయడంతో అక్కడ కూడా వైఎస్ జగన్ పని రాజకీయంగా అయిపోయిందనే వాదనను టీడీపీ అనుకూల మీడియా పెద్ద ఎత్తున తెరపైకి తెస్తోంది. పులివెందులలోనే జగన్ బలహీనపడితే ఇక రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చని టీడీపీ నేతలు అంటున్నారు. పులివెందుల వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోట. 1978లో మొదటిసారి వైఎస్ కుటుంబం రాజకీయంగా పాగా వేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కుటుంబమే పులివెందుల నుంచి గెలుపొందుతూ వస్తోంది. ఎన్నికలు ఏవైనా వైఎస్ఆర్ కుటుంబం ఎవరు చెబితే వాళ్లే లీడర్. అయితే తాజాగా సాగునీటి సంఘాల ఎన్నికలలో వైఎస్ కుటుంబం మాట చెల్లుబాటు కాకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. పులివెందులలోనూ సాగునీటి సంఘాల ఎన్నికలు కొన్ని చోట్ల ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నియోజకవర్గంలో మొత్తం 32 సాగునీటి సంఘాలున్నాయి. 32 సంఘాలని గంపగుత్తుగా టీడీపీనే దక్కించుకుంది. దీంతో రాజకీయంగా జగన్ పని అయిపోయిందంటూ టీడీపీ అనుకూల మీడియా, టీడీపీ నేతలు, ఆ పార్టీ అనుకూల మీడియా ప్రచారం చేస్తున్నట్లు తెలిసింది. పులివెందులలో జగన్ పట్టు కోల్పోయాడా అంటే అంత సీన్ లేదు. రాజకీయాలలో ఇలాంటివి మానసిక ఆటలో భాగం. సాగునీటి సంఘాల ఎన్నికలు నియంతృత్వ ధోరణిలో సాగాయనేది బహిరంగ రహస్యమే. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరగాల్సిన రీతిలో జరగలేదనే సమాధానం కూటమి నేతలే చెబుతారు. పులివెందుల నియోజకవర్గంలో 32 సాగునీటి సంఘాలను టీడీపీ సొంతం చేసుకున్నంత మాత్రాన వైఎస్ జగన్కు రాజకీయంగా నష్టమని టీడీపీ అనుకోవడం అంటే తనను తాను వంచుకోవడమే. సాగునీటి సంఘాల ఎన్నికలలో కూటమి అధికారాన్ని దుర్వినియోగం చేసిందనే ఆరోపణల్ని కొట్టిపారేయలేం. కుప్పంలో కూడా చంద్రబాబు పని అయిపోయిందని వైసీపీ ప్రచారం చేసింది. చివరికి ఏమైందో తెలుసు. టీడీపీ అదే తప్పుల్ని చేస్తోంది.